Next, another problem. Solve d square minus 2d of y is equal to e power x sin x. Solution. General solution కనుక్కోవాలంటే మనం ఎలా రాస్తాం? y is equal to cf plus pi, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం cf కనుక్కుందాం. మనకి f of dy ఏమి ఇచ్చారు? d square minus 2d y ఇచ్చారు. The auxiliary equation is f of d. మనకి f of d ఏమి ఇచ్చారు? d square minus 2d ఇచ్చారు. సో d square minus 2d is equal to 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే d is equal to 0, 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వచ్చినాయి. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to e power 0x c1 plus c2 e power 2x. మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. Find pi. Let pi is equal to a into u of x plus b into v of x. ఇక్కడ u of x, v of x ఏంటంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా cfలో c1 into e power 0x. సో e power 0x అనేది u of x అవుతుంది. అలాగే c2 e power 2x వచ్చింది కదా, ఈ e power 2x v of x అవుతుంది. సో u of x, v of x వాల్యూస్ వచ్చేసినాయి. వేర్ u of x is equal to e power 0x అంటే e power 0, ఎనీథింగ్ పవర్ 0 is equal to 1. సో u of x is equal to 1, అలాగే v of x is equal to e power 2x అవుతుంది. సో now pi is equal to a into u of x. a into u of x అంటే ఏంటి? 1 కదా. సో a into 1 plus b into v of x అంటే e power 2x. now pi is equal to a plus b e power 2x. ఏ వాల్యూ కనుక్కుందాం ఇప్పుడు. a is equal to మైనస్ ఇంటిగ్రల్ v into q of x by omega x. అలాగే b ఏమవుతుంది? b is equal to ఇంటిగ్రల్ u q of x by omega x. రెండింటికి కామన్గా డినామినేటర్లో omega x ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది కనుక్కుందాం. వేర్ omega x is equal to u into dv by dx మైనస్ v into du by dx. సో u అంటే ఏంటి? ఇక్కడ e power 0x 1 కదా. సో 1 into dv by dx. v వాల్యూ అంటే e power 2x కదా. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుంది? 2 into e power 2x అవుతుంది. మైనస్ v అంటే e power 2x into du by dx. 1 మనం డెరివేట్ చేసుకుంటే, కాన్స్టెంట్ డెరివేట్ చేసుకుంటే ఏమవుతుంది? 0. సో దట్ ఈక్వల్ టు 2 into e power 2x అవుతుంది. Therefore omega x is equal to 2 into e power 2x. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a is equal to మైనస్ ఇంటిగ్రల్ v అంటే e power 2x into q of x. q of x మనకి ఏమి ఇచ్చారు? e power x sin x ఇచ్చారు. సో e power 2x into e power x sin x divided by omega x into 2 into e power 2x. e power 2x e power 2x క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మైనస్ 1/2 ఇంటిగ్రల్, కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసుకుంటే e power x sin x into dx. Hence we know that integral e power ax into sin bx dx is equal to, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, e power ax by a square plus b square into a sin bx minus b cos bx అవుతుంది. సో e power x అంటే xకి ముందు ఏమీ లేదు కాబట్టి అది 1, e power 1x. సో a is equal to 2 అవుతుంది. అలాగే b is equal to sin x ఉంది కాబట్టి అంటే sin 1x, b is equal to 1, a is equal to 1, అలాగే b is equal to 1. సో అకార్డింగ్ టు ఫార్ములా e power ax అంటే e power x by a square plus b square అంటే 1 square plus 1 square into a sin bx, a అంటే 1 కదా, sin x minus cos x దట్ ఈక్వల్ టు 1 plus 1 2. సో మైనస్ 1/4, 2ని బయట రాసేసుకుంటే 2 into 2 4 కదా. సో మైనస్ 1/4 e power x ఇంటూ sin x మైనస్ cos x అవుతుంది. ఏ వాల్యూ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. b is equal to ఇంటిగ్రల్ u అంటే ఏంటి? ఇక్కడ 1, e power 0x కదా అంటే ఎనీథింగ్ పవర్ 0 1. సో 1 into q of x అంటే e power x sin x by omega x అంటే ఇక్కడ 2 into e power 2x అవుతుంది dx. దట్ ఈక్వల్ టు 1/2 మనం బయట రాసేసుకుంటే ఇంటిగ్రల్
ఇక్కడ మనకి న్యూమరేటర్లో e పవర్ x ఉంది, అలాగే డినామినేటర్లో e పవర్ 2x ఉంది కదా, అంటే a పవర్ m బై a పవర్ n ఫార్మేట్లో ఉంది. సో a పవర్ m బై a పవర్ n ఏమవుతుంది, a పవర్ m మైనస్ n అవుతుంది, అంటే x మైనస్ 2x అంటే మైనస్ x. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ e పవర్ మైనస్ x sin x ఇంటూ dx. సేమ్ సిమిలర్గా ఇందాక ఫార్ములా మనం యూజ్ చేసుకున్నట్లయితే 1/2 e పవర్ మైనస్ x బై 1 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 sin x మైనస్ ఆఫ్ మైనస్ 1 కాస్ మైనస్ 1x దట్ ఈక్వల్ టు 1/4 2ని బయట రాసేసుకుంటే 2 ఇంటూ 2 4 1/4 e పవర్ మైనస్ x ఇంటూ మైనస్ sin x ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది, సో ప్లస్ కాస్ x. therefore b is equal to minus 1/4 e పవర్ మైనస్ x ఇంటూ sin x ప్లస్ కాస్ x. మనకి ఏ వాల్యూ వచ్చేసింది, అలాగే b వాల్యూ కూడా వచ్చేసింది. సో నౌ pi is equal to a plus b e పవర్ 2x కదా, సో దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ రాసేసుకుందాం. జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to cf plus pi. cf ఏంటి మనకి e పవర్ 0x c1 ప్లస్ e పవర్ 2x ఇంటూ c2, అలాగే ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ a ప్లస్ b e పవర్ 2x కదా, సో ఏ వాల్యూ రాసేసుకుందాం, అలాగే ప్లస్ b ఇంటూ e పవర్ 2x అవుతుంది. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 1 of y is equal to cosecant x. Solution, the general solution is y is equal to cf plus pi. ఫస్ట్ మనం జనరల్ సొల్యూషన్ ఫార్మేట్ రాసేసుకుందాం. y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుందాం. టు ఫైండ్ cf the auxiliary equation is f of d is equal to 0. మనకి f of d ఏమి ఇచ్చారు, d స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చారు. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే d is equal to ప్లస్ ఆర్ మైనస్ i వచ్చింది, అంటే ద పెయిర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్, మనకి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 0x ఇంటూ c1 cos x ప్లస్ c2 sin x అవుతుంది. సో మనకి ఇక్కడ c1 ఇంటూ u ఆఫ్ x కదా, అంటే u ఆఫ్ x ఏంటి ఇక్కడ cos x, అలాగే c2 ఇంటూ v ఆఫ్ x అవుతుంది. ఇక్కడ v ఆఫ్ x ఏంటి sin x, అంటే u ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు cos x, అలాగే v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin x. అలాగే cf కనుక్కున్నాం కదా, నెక్స్ట్ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ u ఆఫ్ x ప్లస్ b ఇంటూ v ఆఫ్ x. ai ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ u ఆఫ్ x అంటే cos x ప్లస్ b ఇంటూ v ఆఫ్ x అంటే sin x. అలాగే ఏ వాల్యూ ఏంటి ఇక్కడ, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ v ఇంటూ q ఆఫ్ x బై ఒమేగా x ఇంటూ dx. అలాగే b ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u ఇంటూ q ఆఫ్ x బై ఒమేగా x ఇంటూ dx. నెక్స్ట్ ఒమేగా x కనుక్కుందాం. ఒమేగా x ఈజ్ ఈక్వల్ టు ఏంటి, u ఇంటూ dv బై dx మైనస్ v ఇంటూ du బై dx. ఒమేగా x ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ, u ఏంటి ఇక్కడ cos x ఇంటూ dv బై dx, v ఏంటి ఇక్కడ sin x, d బై dx ఆఫ్ sin theta cos theta. సో cos x ఇంటూ cos x మైనస్ v అంటే sin x ఇంటూ du బై dx. cos theta డెరివేటివ్ ఏమవుతుంది, cos theta అంటే మైనస్ sin theta. సో ఒమేగా x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1. సో ఒమేగా ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. మనకి ఒమేగా ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా, నెక్స్ట్ మనం ఏ వాల్యూ కనుక్కుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ v వాల్యూ ఏంటి సైన్ ఎక్స్ బై ఒమేగా ఎక్స్ అంటే 1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ మనకి ఏమి ఇచ్చారు, కొసీకంట్ ఎక్స్ ఇచ్చారు. కొసీకంట్ ఇస్ నథింగ్ బట్ 1/sin. సో సైన్ క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ dx అంటే ఏంటి ఎక్స్, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. అలాగే నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ q ఆఫ్ ఎక్స్. q ఆఫ్ ఎక్స్ అంటే కొసీకంట్ ఎక్స్ బై 1 ఇంటూ dx దట్ ఈక్వల్ టు కొసీకంట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కొసీకంట్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ బై సైన్ అంటే కాట్. సో ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకంట్ ఎక్స్ అవుతుంది. therefore pi పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు a cos x ప్లస్ b sin x.
ఏ వాల్యూ ఏంటి ఇక్కడ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ బి అంటే లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అవుతుంది. మనకి పిఐ కూడా వచ్చేసింది. ఫైనల్లీ జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ మనకు వచ్చిన వాల్యూ రాసేసుకుందాం. ఈ పవర్ 0x అంటే 1 c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, అది కూడా రాసేసుకుందాం. మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్.